నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సమాజంలో గౌరవం, హక్కుల కోసం పోరాడుతున్న ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఇప్పుడు కొన్ని నెగటివ్ డెవలప్మెంట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ముఖ్యంగా బలవంతపు డబ్బు వసూళ్ల అంశం తీవ్రతరం కావడంతో స్వయంగా సిపి సజ్జనార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదని, ఇలాంటి చర్యలను సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. ఇక గ్రూప్ తగాదాలు, ఆధిపత్య పోరుతో ప్రాణ నష్టం కూడా జరుగుతున్న వేళ ఈ సమస్యను పరిష్కరించేందుకు పోలీసు శాఖ ఎలాంటి కీ స్టెప్స్ తీసుకుంటుంది? ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేయబోతుంది? సామాజిక గుర్తింపు కోసం పోరాడుతున్న ట్రాన్స్జెండర్ల జీవితాలు ఇప్పుడు కొన్ని అంతర్గత సమస్యల కారణంగా సంక్షోభంలో పడుతున్నాయి. ఇటీవల కాలంలో వీరు బలవంతంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో సిపి సజ్జనార్ సీరియస్గా స్పందించారు. హైదరాబాద్లోని అమీర్పేట్ సేల్స్ ఆడిటోరియంలో 250 మందికి పైగా ట్రాన్స్జెండర్లతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లను ఉద్దేశించి మాట్లాడిన సిపి సజ్జనార్, శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదు. బలవంతపు వసూళ్లను సహించం. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే జైలుకు పంపిస్తాం అంటూ గట్టిగా హెచ్చరించారు. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయని గుర్తుంచుకోండి. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే శిక్షలు తప్పవు అంటూ వారి భవిష్యత్తుపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. బలవంతపు వసూళ్ల కంటే కూడా ట్రాన్స్జెండర్ల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు కారణంగా తరచుగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివల్ల ప్రాణ నష్టం కూడా జరుగుతోందని సిపి సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ముఖ్యమైన స్టెప్ తీసుకోబోతోంది. ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. పోలీస్ శాఖ తరపున న్యాయపరంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ట్రాన్స్జెండర్ల భవిష్యత్తు, హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసుల చొరవ ఎంతవరకు ఫలితం ఇస్తుందో చూడాలి.